నీలాంటి ఆడది బ్రతికుంటే పచ్చటి కాపురాలే భగ్గుమని కాలిపోతాయి. బొమ్మరిల్లు లాంటి కుటుంబాలు కూడా కుప్ప కూలిపోతాయి. అందుకే నువ్వు బతకూడదు. నీలాంటి రాక్షసే బతకూడదు. బతకనివ్వను. చావే, చావు, చావు, చావే. కళ్యాణ్తో కలిసి అర్చన నిజంగానే ఇక్కడికొస్తే కొంపలు మునిగిపోతాయి. స్వప్నే అర్చన అనే నిజం అందరికీ తెలిసిపోతే ఇన్నాళ్ళు నేను ఆడుతున్న నాటకం మొత్తం బయటపడిపోతుంది. వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? నేను ఇంట్లో నుంచి జంప్ అయిపోవడం ఒక్కటే మార్గం. ఎస్. నేను జంప్ అయిపోయినా ఈ ముసల్ది ఇంట్లోనే ఉంటే ప్రమాదం కదా. ఎలాగైనా దీన్ని కూడా ఇంట్లో లేకుండా చెయ్యాలి. హలో, ఎవరు? అన్నపూర్ణమ్మ. ఏంటి? ఆవిడ పనిచేసే ఇంటి ఓనర్ సులోచన బాత్రూంలో కాలు జారి పడిపోయిందా? ఈవిడి గారొచ్చి ఆవిడి గారికి సేవలు చేయాలా? ఓకే ఓకే, చెప్తాను. ఏంటి అర్జెంటా? అలాగే చెప్తానన్నాను కదా. మ్యాటర్ అర్థమైంది కదా. ఇంకా నిలబడ్డారే? వెళ్ళండి. ఛా, పని మనిషిగా చేస్తూ ఫోన్ నెంబర్ ఇవ్వడం, ఆ ఫోన్ ఎత్తి నేను మాట్లాడడం. కర్మ కర్మ. అది కాదమ్మా. చేసిన నిర్వాకం అర్థమవుతూనే ఉంది. మీ పరువు తీసుకుంది చాలక నా పరువును కూడా తీయాలని కంకణం కట్టుకున్నారన్నమాట. ఛా, ఏంటా చూపు? వెళ్ళండి. అక్కడ మీ సేవలు కావాల్సిన వాళ్ళు కంగారు పడిపోతున్నట్టున్నారు. వెళ్ళి సేవలు చేసి తరించండి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. మీదే ఆలస్యం. అమ్మయ్యా, ఇక నో ప్రాబ్లం. కళ్యాణ్ అర్చన ఇంటికొచ్చినా ఏ సమస్య ఉండదు. థ్యాంక్ గాడ్.
సౌందర్య ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? మామూలు టెన్షన్ కాదు మమ్మీ, హై వోల్టేజ్ టెన్షన్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటే నువ్వనేది? అవును మమ్మీ, ఇన్నాళ్ళు నేను తెలివిగా ఆడిన నాటకం బయటపడే రోజు, ఈ సౌందర్య గుప్పిట్లో దాచిపెట్టిన సీక్రెట్ పబ్లిక్గా అందరికీ తెలిసిపోయే రోజు వచ్చేసింది మమ్మీ. చూడు, ప్రళయం ముంచుకొచ్చేంత పెద్ద సమస్యకైనా మీ మమ్మీ సొల్యూషన్ చెప్తుంది. అసలు ఏం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నేను కళ్యాణ్ గారు పెళ్లి పిలుపులకని బయలుదేరాం. మీ ఇంటికొస్తాం. ఓ మై గాడ్, నిజంగా పెద్ద చిక్కే వచ్చి పడిందే. అందుకే కదా మమ్మీ ఇంత టెన్షన్. నా ఇంటి అడ్రస్ చెప్పు చెప్పు అని అది అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాకే ఇలా వచ్చాను. ఇప్పుడు అర్చన, కళ్యాణ్ మా బావగారిని పిలవడానికి మా ఇంటికే వెళ్తారు. తెలివిగా ఆఖరి క్షణంలో నోటికొచ్చిన అబద్ధం చెప్పి మా అత్తగారినైతే బయటికి పంపించాను గాని అక్కడ ఏం జరుగుతుందోనని టెన్షన్. ఒకవేళ వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చే టైంకి మా ఇంటికి ఇంకెవరైనా వస్తే, కళ్యాణికి నేనే అర్చన తోడికోడలని తెలిసిపోతే, కావాలని ఇంత నాటకం ఆడానని గుట్టు రట్టయిపోతే ఎవ్వరికి నా మొహాన్ని చూపించనే లేను. నేను ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే గనుక జరిగితే ఆ అవమానాన్ని భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. సౌందర్య, ఎస్ మమ్మీ, ఈ సౌందర్య గురించి ఈ ప్రపంచంలో అందరికన్నా నీకే ఎక్కువగా తెలుసు. చావనైనా చస్తాను కానీ ఎవ్వరి ముందు తల వంచుకొని బ్రతకలేను. ఒరే గోవిందం, నువ్వింత చేతగాని చవటవి దద్దమ్మవి అనుకోలేదురా. చిచ్చి, అమ్మా, ఇప్పుడు నేనేం చేశానని అలా తిట్టిపోస్తున్నావు? తిట్టక ఏం గనకారం సాధించావని మెచ్చుకోవాలి చెప్పు. అమ్మా, ఏంటే ఈరోజు తిండి పెడితే ఇలా దండకం మొదలు పెట్టావు? ఎందుక నీకు తిండి పెట్టడం కూడా దండగేం చెప్పడానికి. కలుపు, విన్నావా? మాట్లాడవే. అదేం మాట్లాడుతుందిరా మొద్దురా చిప్ప. అమ్మా, అసలు ఏంటే నీ తిట్ల దండకాన్ని ఆపవే. అసలు సంగతి ఏంటో చెప్పు. ఇంకా ఏం చెప్పాలరా ముద్దపప్పు. నీ ఫ్రెండ్ గౌరీపతికి పెళ్ళై ఎన్నాళ్ళైంది? ఓ ఏడాది ఉంటుంది. ఆయన ఇప్పుడు వాడి గురించి ఎందుకే నీకు? చెప్తా పక్క వీధిలో ఉన్న పద్మారావుకు పెళ్ళై ఎన్నాళ్ళయింది? ఎన్నాళ్ళంటే ఓ 10 నెలలు అయి ఉంటుంది. నీ ఫ్రెండ్ మల్లిగాడికి పెళ్ళై ఎన్నాళ్ళయింది? ఓ 6 నెలలు అయి ఉంటుంది. ఆయన ప్రశ్నలేంటే? ఏంటా, వాళ్ళందరి పెళ్ళాలు నీళ్లు వసుకున్నారు. మాడు కూడా రోజు నీళ్ళు వేసుకుంటుంది. నోరు మీరా, నీళ్లు వసుకోవడం అంటే ఆ నీళ్లు వసుకోవడం కాదు, నెల తప్పడం. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ రేపో మాపో వాళ్ళ అత్తల్ని నాన్నమ్మల్ని చేయబోతున్నారు. మరి నీ పెళ్ళెప్పుడైంది? 1.5 ఏళ్ల కిందట అయింది. కానీ ఏం లాభం? కంచాల చప్పుళ్ళు తప్ప ఇంట్లో కేరింతల చప్పుళ్లే లేవు. కర్మ కర్మ కర్మ. పోనో పని చేస్తానే, నేనే ఆ చప్పులు చేస్తాను, కేరింతలు చప్పుడు. ఓకేనా? ఒరేయ్ ఆపరా. నట్టింట్లో చంటి పిల్లలు తిరుగుతుంటే చూసి మురిసిపోవాలనే కోరిక నాకు ఈ జన్మకి తీరేలా లేదు. అమ్మా, పిల్లలు పుట్టపోతే నన్నేం చేయమంటావే? రేయ్ నిన్ను. ఒరేయ్, ఆగరా. ఇగో, కొట్టొద్దు, కొట్టొద్దమ్మా. వస్తాను. యాహూ! అమ్మా చూడవే, యురేకా కసామిసా. ఏంటమ్మా ఇందాకన్నావు? ఏమన్నావు? ఈ గోవిందంగాడు చవట దద్దమ్మా. అదేంటో అన్నావేంటది? మొద్దురా చిప్ప. ఇప్పుడు చూడవే,
నిన్ను నాయనమ్మని చేస్తున్నా. ఇప్పుడు ఓకేనా? నాయనమ్మని కలుపు. దొంగ, నువ్వు కాదంటే మాత్రం నేను తెలుసుకోలేను అనుకున్నావా? ఎన్ని సినిమాల్లో చూడలేదు. నువ్వు వాంతి చేసుకున్నావంటే ఇది అదే కదా? చెప్పవా ప్లీజ్. మనకు అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా? అయ్యో నేను చెప్పేది కాస్త వినండి. నేను వినను కాక వినను. ఈ క్షణం నుంచి నేను చెప్పేది నువ్వు వినాలి, ఓకే? పుల్ల మామిడికాయలు కావాలా చెప్పు, క్షణాల్లో తెచ్చి పెడతాను. పళ్ళు జివ్వు మనిపించే చింతకాయలు కావాలా చెప్పు, నేనే స్వయంగా చింత చెట్టెక్కి నీకోసం కోసి తీసుకొని వస్తా. అబ్బబ్బబ్బా, మీ గోల మీదే కాని నేను చెప్పేది వినిపించుకోరే. కల్పన అంటే మరి వాంతి? నిన్న వద్దన్న మిరపకాయ బజ్జీలు తెచ్చి తిను తిను అని చంపారు కదా, దానివల్ల అజీర్ణం చేసి ఇలా అయింది. ఇది అజీర్ణపు వాంతా? ఉమ్, నిజంగానేనా? డౌటే లేదా? డౌటు తనకు కాదురా, నాకొస్తుంది. నేను కన్నది మగ వెధవనేనా అని. అమ్మా, ఆ, అమ్మని కాబట్టే ఈ బాధ, ఆరాటం, తాపత్రయం. ఇదిగో మీ ఇద్దరికి ఇదే చెప్తున్నాను. అర్జెంటుగా నాకు మనవన్నో మనవరాలనో కనివ్వకపోతే నేనే కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోతాను. ఏమే నాకు అర్థం కాగడుగుతాను. అర్జెంటుగా అంటే ఎలానే? హోటల్లో టిఫిన్ ఆర్డర్ చేస్తేనే అరగంట పడుతుందే తీసుకురావడానికి. కలుపు. ఎందుకలా నవ్వుతా? ఎందుకా ఏడవలేక? అర్జెంటుగా అంటే ఇవాళని కాదురా, కనీసం ఓ 6 నెలలోగా. ఆ శుభవార్తని నా చెవిని వెయ్యండి అని అర్థంరా సన్నాసి. అమ్మా, నన్ను సన్యాసి అన్మాకే. అంటాన్రా, నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఇదిగో అమ్మాయి, ఇక లాభం లేదు గాని సూటిగా చెప్పేస్తున్నాను. నేను మీతో ఉండాలని నిజంగా మీ ఇద్దరికి ఉంటే ఒక బిడ్డని కని నా చేతిలో పెట్టండి. లేకపోతే మీ దారి మీది, నా దారి నాది. ఒకసారి వచ్చాం, గుర్తుందా? ఇదే మా రామ్ వాళ్ళ ఇల్లు. పద. రామ్, రామ్, రామ్. ఆంటీ, ఆంటీ. స్వప్న, ఏమైంది? ఏం లేదు. మరి అక్కడే ఆగిపోయావే? రా. ఆంటీ, రామ్, రామ్. ఆశ్చర్యంగా ఉంది. తలుపులు తెరిచే ఉన్నాయి. ఇంట్లో ఎవరు ఉన్నట్లేరే. ఇంటి కూడా లేని ఇల్లు ఇలాగే ఉంటుంది మరి. పాపం రామ్ ఎప్పుడు బాధపడుతూ చెప్తుంటాడు దూరమైన వాళ్ళ ఆవిడ గురించి. వాళ్ళ ఆవిడ పేరు అర్చనట. పేరుకు తగ్గట్టే ఎంతో ప్రశాంతంగా ఎప్పుడు చిరునవ్వుతో ఉండేదట. అందుకేనా ఆ చిరునవ్వుల్ని చిదిమేసి కట్టిన తాళిని తెంచేసి అర్ధాంగిని అర్ధరాత్రి వేళ ఇంట్లో నుంచి బయటికి తరిమేశాడు మీ ఫ్రెండు? స్వప్న, జరిగిన దానికి రామ్ ఇప్పుడు ఎంతగా బాధపడుతున్నాడో తెలుసా?
చెంపదెబ్బ కొట్టి సారీ చెప్పడం, గుండెల్లో గుణపాలు దించి బాధపడుతున్నట్టు నటించటం మీ ఫ్రెండ్ లాంటి మగాళ్ళకి అలవాటేలేండి. స్వప్న, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు గాని ఉండు, రామ్ ఎక్కడున్నాడో కనుక్కుంటాను. హలో రామ్, ఎక్కడున్నావు? ఫ్యాక్టరీలో. ఏ? అబ్బా, చంపేశావు కదా. నువ్వు ఇంట్లో ఉంటావు అనుకొని స్వప్న నేను కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి నేను పెళ్లికి పిలుద్దామని వచ్చాం. కళ్యాణ్, అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో నుంచే మాట్లాడుతున్నాను. మా ఇంట్లోంచా? అదేంటి రామ్, అలా షాక్ అయినట్టు అడుగుతావేంటి? అబ్బే ఏం లేదు. ఏం లేకపోతే త్వరగా రా. నేను స్వప్న నీకోసం వెయిటింగ్. కళ్యాణ్, ఇప్పుడు నేను వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఎంత అర్జెంట్ పనిలో ఉన్నా నువ్వు రావాలి, వస్తున్నావు, అంతే. అది కాదు కళ్యాణ్, ఇంత దూరం నుంచి నేను రావడానికి చాలా టైం పడుతుంది. ఎంత టైం పట్టినా సరే ఏం పర్వాలేదు, వెంటనే బయలుదేరు. ఓకే? కళ్యాణ్, మరి మా ఇంట్లో ఎవ్వరూ లేరు సార్. తలుపులు బార్లా తెరిచిపెట్టే ఉన్నాయి. అంటే మా అమ్మ కూడా లేదా? ఎవరు లేరని చెప్తున్నాను కదా. నేను స్వప్న ఇద్దరమే ఉన్నాం. త్వరగా వచ్చే. ఓకే ఓకే. ఓకే కాదు, నేను సడన్ సర్ప్రైజ్ చేద్దామనుకుని ఫోన్ అయినా చేయకుండా స్వప్నం తీసుకుని పెళ్లి పిలుపులకు వచ్చాను. అర్థం చేసుకో, నా పరువు తీయకుండా త్వరగా రా. అలాగే. రామ్ వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ సగం దారిలో ఉన్నాడట. రా కూర్చుందాం. పర్లేదు రా, కూర్చో. మై గాడ్, అర్చనను తీసుకొని కళ్యాణ్ సరాసరి ఇంటికి వచ్చేసాడంటే ఇప్పుడేం చేయాలి? మీ ఫ్రెండ్ ఇవాళకొస్తాడా? రాకపోవడం ఏంటి స్వప్న? ఫోన్ చేశాం కదా, ఈ పాటికి వస్తూ ఉంటాడు. నాకు బోర్ కొడుతుంది, నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. సరే. Nala nala nala,